హాయ్ అండి. దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది ఈవినింగ్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ తీసి చాలా డేస్ అవుతుంది. అప్‌లోడ్ చేయడానికైతే నాకు కుదరలేదు. ఈ టమాటాలనైతే మా హస్బెండ్‌కి తెలిసిన వాళ్ళైతే ఇచ్చారండి. అవి కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఇచ్చారు. ఇంక వీటిని ఏం చేద్దామని ఆలోచించి ఇంక ఫైనల్‌గా అయితే నిలవ పచ్చడి పడదామనుకున్నాను. ఇంక నిలవ పచ్చడి అయితే పట్టేసాము. ఇంక తాలింపు పెట్టాలి కదా! వాటికైతే కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, మెంతులు, ఆవాలు వేసైతే తాలింపు పెడుతున్నాము. మాకు ఈ టమాటాలు ఇచ్చిన టైంలోనే టమాటా రేట్ అయితే చాలా బాగా తగ్గిపోయింది. నాకు ఒకటే అనిపించింది, ఈ టమాటాలను పండించిన రైతు ఎంత నష్టపోయి ఉంటాడో అని. ఎందుకంటే మా డాడీ కూడా రైతే కాబట్టి. కరెక్ట్‌గా పంట చేతికొచ్చే టైంలో వర్షాలు పడడం, పంట రేటు తగ్గిపోవడం ఎప్పుడూ ఇలాగే జరుగుతూ ఉంటాయి. మీరు కూడా నాలాగే ఆలోచిస్తూ ఉంటే కామెంట్ చేయండి. ఇంక ఫైనల్‌గా అయితే టమాటా పచ్చడి అయితే కలుపుతున్నాము. ఇంక నిలవ పచ్చడి అంటే కంపల్సరీ ఆయిల్ ఎక్కువగా వేయాల్సిందే. మేమైతే ఈ టమాటా పచ్చడిని ఉప్పులో టమాటాలను వేసి వాటినైతే ఎండలో ఎండబెట్టయితే పట్టాము. ఇంక ఈ పచ్చడి మొత్తాన్ని ఒక డబ్బాలోకైతే ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నాము. ఇంకా ఆయిల్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందంటారు కదా! ఇంకిప్పుడైతే పిల్లలిద్దరికీ పాలైతే కాస్తున్నాను. ఇంక పిల్లలిద్దరికీ పాలైతే ఇచ్చేసాను. ఇప్పుడైతే కొంతసేపు మా బుడ్డిగాడితో అయితే ఆడుకుంటున్నాను. ఇక్కడైతే వాడిని పాట పాడమని అడుగుతున్నాను. చూసారా యాక్టింగ్ ఎలా చేస్తున్నాడో. వీడియో ఆన్ చేయకపోతే బానే ఉంటాడు. వీడియో ఆన్ చేశానంటే ఇలాగే చేస్తూ ఉంటాడు. మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తూ ఉంటారా? ఇంక నైట్ డిన్నర్‌లోకైతే ఫుల్ వెజిటబుల్స్ వేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దామనుకుంటున్నాను. క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిర్చి, బీన్స్ వేసైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేద్దామనుకుంటున్నాను. ఇక్కడ నేనైతే 4 ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఎగ్స్ లైట్‌గా ఫ్రై అయ్యాక అందులోనే కొద్దిగా సాల్ట్, కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తరువాత ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో లైట్‌గా ఆయిల్ వేసుకొని క్యారెట్ అయితే వేసుకోవాలి. క్యారెట్ అయితే ఫ్రై అవ్వడానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది కదా! అందుకే ఫస్ట్ అయితే క్యారెట్ వేసుకుంటున్నాను. క్యారెట్ వేసుకున్న తర్వాత క్యాబేజ్‌నైతే వేసుకోవాలి. క్యాబేజ్ కూడా లైట్‌గా ఫ్రై అయ్యాక అందులోనే క్యాప్సికమ్‌నైతే వేసుకోవాలి. క్యాప్సికమ్ ఎక్కువ ఫ్రై అయితే బాగోదు. ఫైనల్‌గా బీన్స్ కూడా వేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ కదా! వెజిటబుల్స్ అన్నీ లైట్‌గానే ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అయితే బాగోదు. నోటికి క్రంచీగా తగిలితే ఉంటే వెజిటబుల్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి ఏదో రకంగా వెజిటబుల్స్ అలవాటు చేస్తూ ఉండాలి. వాళ్ళు తినడం లేదని మానేస్తే వాళ్ళకెప్పటికీ అలవాటు కావు. అదే వాళ్ళు తిన్నా తినకపోయినా మనం వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేస్తే ఒకసారి కాకపోయినా ఒకసారైనా తింటారు. ఫైనల్‌గా రైస్ అయితే వేసుకుంటున్నాను. అందరికీ కదా కొంచెం ఎక్కువే చేస్తున్నాను. సరిపడినంత కారం, సాల్ట్, చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నాను. నా దగ్గర అయితే సోయా సాస్, వెనిగర్ అయితే లేవు. ఈ మధ్యన ఎందుకో నాకు యూజ్ చేయాలనిపించట్లేదు. అందుకే తీసుకురావట్లేదు. ఫైనల్‌గా ఫ్రై చేసుకున్న ఎగ్‌నైతే వేసుకుంటున్నాను. ఇంకీ ఈ రైస్‌నంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ అయితే చాలా యమ్మీగా వచ్చింది. పిల్లలు తింటారు కదా! నేనైతే అంత స్పైసీగా అయితే చేయను. మా కారం అయితే చూడటానికి రెడ్‌గా ఉంటుంది కానీ, స్పైసీగా అయితే అసల ఫ్రైడ్ రైస్‌లోకి రైతా కూడా చేశాను. ఇంక రైతా అండ్ ఫ్రైడ్ రైస్‌తో అయితే ఈరోజు మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా హస్బెండ్ అయితే డ్యూటీ నుంచి వస్తూ మిక్స్చర్ అండ్ బొబ్బట్లయితే తీసుకొని వచ్చారు. నేను చూసేసరికే సగం ఖాళీ అయిపోయాయి. అయినా బొబ్బట్లంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. నాకైతే చాలా ఇష్టం. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. ఇవైతే అప్పటికప్పుడు ఫ్రెష్‌గా ప్రిపేర్ చేసి ఫుల్‌గా నెయ్యి వేసి అయితే ఇస్తారు. నేను ఇంట్లో ట్రై చేద్దాం అనుకుంటూ ఉంటాను గానీ అస్సల కుదరదు. ఇంతకుముందయితే స్వీట్స్ అయితే అస్సల తినేదాన్ని కాదు. ఇప్పుడైతే స్వీట్స్ అన్నీ నా ఫేవరెట్ అయిపోయాయి ఇంకా. ఇంట్లో అయితే కంపల్సరీ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇంక పిల్లలిద్దరూ పడుకున్నాక బట్టలైతే ఫోల్డ్ చేసుకుంటున్నాను. 2 డేస్ నుంచయితే ఉతికిన బట్టలన్నీ అలాగే ఉండిపోయాయి. ఆఫ్టర్‌నూన్ ఫోల్డ్ చేద్దామంటే మా బుడ్డిగాడు ఫోల్డ్ చేసినవన్నీ లాగేస్తున్నాడు.
ఇంకా డబల్ పని అవుతుంది. ఇంక వాళ్ళు పడుకున్నాక అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను. బట్టలు ఉతికేస్తాను కానీ బట్టలు ఫోల్డ్ చేయడం మాత్రం నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఇంక పెండింగ్ పెట్టుకుంటూ ఉంటాను. ఇంక ఈరోజు కాదు రేపు ఫోల్డ్ చేద్దాం, రేపు కాదు ఎల్లుండి అన్నట్టు. ఇంతకుముందయితే మిషన్స్ కూడా ఉండేవి కాదు. చేతులతోనే ఉతికేవాళ్ళము. ఇప్పుడు మిషన్స్ ఉన్నా సరే చేత్తో ఉతికే బట్టలు కూడా అలాగే ఉంటున్నాయి. చిన్నప్పటి రోజులే బాగుండేవి కదా! మన పేరెంట్స్ ఏ బట్టలిస్తే ఆ బట్టలు వేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడైతే అస్సల పిల్లలు అలా ఉండట్లేదు. వాళ్ళకి ఏం బట్టలు నచ్చితే అవే వేసుకుంటున్నారు. ఇంకా ఆ టైంలో మనకి ఫోన్స్ కూడా ఉండేవి కాదు. హ్యాపీగా బయట ఆడుకుంటూ ఉండేవాళ్ళము. అంతే గైస్ దిస్ వ్లాగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. బాయ్ బాయ్.